గోమాతకి గుప్పెడు గడ్డి తినిపించండి. ఇవి వైకుంఠ ఏకాదశి రోజున మీ చుట్టుపక్కల గోమాతలు, ఎద్దులు, దూడలు ఉంటాయి కదా, వాటికి కాస్త గడ్డి తినిపిస్తూ గోవింద నామస్మరణ చేయండి. పరమాత్ముడే వస్తాడు మీ దగ్గరికి. ఎక్కడ గోవులు మేస్తూ ఉంటే అక్కడ భగవంతుడు సూక్ష్మ రూపంలో గోవిందుడు ఉంటాడట. ఎక్కడ గోవులు తింటూ ఆనందంగా నెమరు వేస్తూ ఉంటే అక్కడే వెంకటేశ్వర స్వామి వారు సూక్ష్మ రూపంలో ఉంటాడు. ఆయన పేరే గోవిందుడు. మీరు గోవుల్ని మేపండి, మీ దగ్గరే వచ్చి తిరుగుతూ ఉంటాడు ఆయన. విశేషమైన ఫలితం కలుగుతుందండి, విశేషమైన పుణ్యం కలుగుతుంది. గోసేవ చేస్తే భగవంతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. మనం ఇతరాతర పూజలు, భజనలు ఇవన్నీ చేయొద్దని కాదు. దాంట్లో ఏదైనా దోషభూయిష్టమైన వేదన ఉండవచ్చు, సరిగ్గా మనం చేసి ఉండకపోవచ్చు, తెలుసో తెలియకో. కానీ గోమాతకు గడ్డి పెట్టేటప్పుడు ఏ అపచారం ఉంటుంది? ప్రేమగా గోమాత గ్రాసం తినిపిస్తూ, గోమాతకి ఎక్కడ దాణా వేస్తూ, గోశాల శుభ్రం చేస్తూను, గోమాత సన్నిధిలో కూర్చోండి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆవులు ఉంటే వాటికి ఏదైనా పెట్టండి. భగవంతుడు అక్కడే సూక్ష్మ రూపంలో ఉండి ఆయన కన్ను మీ మీద పడుతుంది. మనకు కావాల్సింది ఏంటి? పరమాత్మ కళ్ళు మన మీద పడాలి. ఆయన దయతో మన వైపు చూడాలి, ప్రేమతో చూడాలి. అదే కదా కోరుకునేది. గోమాతకు సేవ చేయండి, ఆయన పెద్ద కళ్ళు చేసుకుని మన వైపు ఆనందంగా చూస్తాడు.